పునరుత్థానం తర్వాత 5వ ఆదివారము పునరుత్థానం క్రీస్తు నిత్యం ఆయన సన్నిధి మనకు తోడుగా ఇచ్చిన అభయం, దేవుడు నిత్య సాన్నిధ్యము మనతో ఉంటుందని ఆయన అభయం ఇచ్చింటున్నాడు. దేవుడు మనతో నిత్యము ఉంటాడని వాగ్దానం చేస్తున్నాడు. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్టయితే యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇక్కడ మనం గమనించవలసిన ప్రత్యేకమైన అంశం, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఎవరైతే నీతిమంతులుగా యేసుక్రీస్తు ప్రభువుల వారిని విశ్వసిస్తారో వారిని అబ్రహాము సంతానముగా దేవుడు అభివర్ణిస్తూ ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యందు భయము భక్తి కలిగి నీతి న్యాయములు సత్యములు జరిగిస్తున్న యేసుక్రీస్తు ప్రభువుల వారు చూపిన మార్గములో నడుస్తూ మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ మన ప్రయాణము కొనసాగిస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడే సెలవిస్తూ ఉంటున్నాడు, నీతి మార్గంలో నడుస్తున్న మీరు అబ్రహాము యొక్క సంతానము. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా లూకా సువార్తలో మనం చూస్తాం 19వ అధ్యాయంలో పొటిజెక్కయ్యతో మాట్లాడుతూ, పొటిజెక్కయ్య తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతడు కూడా అబ్రహాము సంతానమే. అప్పటి వరకు కూడా జక్కయ్య పాపము చేస్తూ వచ్చాడు, అన్యాయం చేస్తూ వచ్చాడు, ఇతరులను దోసుకుంటూ వచ్చాడు, ₹1 పన్ను అయితే ₹2 వసూలు చేస్తూ వచ్చాడు. అన్యాయపు మార్గంలో నడుస్తున్న అతడు యేసుక్రీస్తు ప్రభువుల వారు అతని హృదయాన్ని తట్టినప్పుడు, అతనితో కలిసినప్పుడు, అతనితో మాట్లాడుతున్న విధానంలో అతని హృదయంలో ఒకలాంటి మార్పు, ఒక నూతనమైన మారు మనస్సు, ఒక నూతనమైన వ్యక్తిగా మారుతూ వచ్చాడు. అయ్యా, నా ఆస్తిలో సగభాగము బీదలకు పంచిపెడతాను, ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకుంటే నేను దానికి తిరిగి 400 చెల్లిస్తాను అని తన జీవితంలో జరిగించిన పాపపు క్రియలన్నిటినీ కూడా తుడిచివేసుకోవటానికి మనసు మార్చుకొని యేసుక్రీస్తు ప్రభువుల వారితో వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువుల వారు వెంటనే ఆలస్యం చేయకుండా, ఇతడును అబ్రహాము సంతానమే. ఎందుకంటే తన విశ్వాస జీవితాన్ని, ఇంతకు ముందున్న విశ్వాసము ఇప్పుడున్న విశ్వాస జీవితాన్ని ఎంతో మార్పు జరిగి ఉంటున్నది. ఇంతకుముందు ఏదో ఇశ్రాయేలు గోత్రపుల వాడుగా, దేవుని నమ్మిన వాడుగా ఉన్నాడు. కానీ తన జీవితంలో, తన ప్రవర్తనలో, తన క్రియలో అంతా కూడా పాపపు జీవితంతో కలిసి ఉన్న వ్యక్తి. ఆ పాపపు జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు దర్శించినప్పుడు తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన హృదయాన్ని మార్చుకున్నాడు, తన మనస్సును మార్చుకున్నాడు. ఒక నూతనమైన మానవ మనస్సు కలిగిన వ్యక్తిగా జక్కయ్య నిలబడుతూ వస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు సెలవిస్తూ వచ్చాడు, క్రీస్తు నిత్య ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుందని అభయం ఇచ్చిన దేవుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం గమనించినట్లయితే ఆయనే సెలవిస్తూ ఉంటున్నాడు, అబ్రహాము సంతానమని, అబ్రహాము నా స్నేహితుడని, నేను ఏర్పరచుకున్నవాడని దేవుడే సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని
కొనల నుండి పిలుచుకొనిన వాడా. దేవుడు సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు, వారు తిరిగి మారు మనసు పొందినప్పుడు దేవుడు వారిని పిలుచుకుంటున్నాడు. ఇక మనం గమనించిన బూది అంతం అంటే చెదిరిపోయిన స్థలాల నుండి తిరిగి వారిని సమకూరుస్తూ ఉంటున్నాడు. ఆ సమయంలో మనము కూడా ఈ లోక బాంధముల చేత, ఈ లోక బంధముల చేత, ఈ లోక ఆశల చేత పట్టబడిన మనము ఒక్కసారి దేవుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆ బంధకముల నుండి విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకు వచ్చిన తర్వాత ఐగుప్తులు వారిని పెట్టిన శ్రమ, విసిగిపోయారు, ప్రాణం విసిగిపోయింది, ఇక చావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారి సృష్టికర్తను, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడిని జ్ఞాపకం చేసుకొని మొరపెట్టినప్పుడు దేవుని సన్నిధికి వారు మొర చేరింది. వెనువెంటనే దేవుడు అక్కడి భూలోకానికి దిగి వచ్చారు. ఆ పొదలో ఉండి మోషేతో మాట్లాడుతున్నాడు, నీవు ఐగుప్తుకు వెళ్ళాలి, నా ప్రజలను విడిపించాలి, నేను నీకు తోడుగా ఉంటాను అని అభిమిస్తూ ఉంటున్నాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడనవసరం లేదు. అహరోనుకు నువ్వు దేవుడుగా, ఫరోకు నువ్వు దేవుడుగా ఉంటావు. దేవుడు వాగ్దానం చేశాడు, భయపడకు, నేను ఒకటే రీతిగా ఉన్నాను, నిన్న నేడు రేపు, నేను మార్పు లేని దేవుడిని అంటున్నాను. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుణ్ణి సంగమా, దేవుని పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. వింటున్న నీవు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరుడు, సహోదరులారా, దైవ జనులలో ఉన్న సంబంధములో తన కరుణపూర్వకమైన కాపుదలను గురించి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ మనం గమనించినట్టయితే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను. 9-10 వచనాల్లో, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయబడును, నేనే నీతి అయిన నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడు అభయమిస్తూ ఉంటున్నాడు. ఆ సంబంధము క్రీస్తుతో, దేవుడితో నీకును దేవుడికి ఉన్న సంబంధాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. నీకును దేవునికి ఉన్న సత్సంబంధము అది పవిత్రమైన సంబంధమా, లోకం ఇచ్చినట్టున్న సంబంధమా, నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. లోకానుసారమైన సంబంధం అయితే దేవుడు నీకు దూరంగా ఉంటాడు. ఆత్మానుసారమైన సంబంధం అయితే దేవుడు నేను ఏమంటున్నాడంటే, భయపడకుమని, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు సహాయం చేయబడను, నేనే, దిగులు పడకము, నిన్ను బలపరుస్తాను. ఎంత చక్కటి అభయాన్ని ఇస్తూ ఉంటున్నాడు. భయపడకుము, దిగులు పడకుము, సహాయం చేసేవాడును నేను, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అభయం ఇస్తూ ఉంటున్నాడు, వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. 2026 సంవత్సరంలో జనవరి 1వ తారీఖున తీసుకున్న వాగ్దానం ఈ సంవత్సరం అంతా కూడా నీకు ఆధారమై ఉంటున్నది. ఆ వాగ్దానం చేత నీ విశ్వాస జీవితాన్ని దేవునికి సత్సంబంధంగా దగ్గరగా ఆయన హత్తుకొని జీవించే విధముగా ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి. అబ్రాహాముతో చేసిన వాగ్దానము, నేను నీకు తోడుగా ఉంటాను, నీ సంతానము నీ ద్వారా నా యందు విశ్వాసము కలిగిన విశ్వాసులందరినీ కూడా నీ ద్వారా నేను రక్షిస్తాను, వారిని దీవిస్తాను, సమస్త జనములు నీ నామమును బట్టి వారు ఆశీర్వదింపబడతాడు అని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఆది కాండంలో మనం చూస్తాం 12వ అధ్యాయం నుండి.
ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డరా జ్ఞాపకం. ఎందుకంటే ఆయన కరుణ, ఆయన కృప, ఆయన దయ, ఆయన జాలి, ఆయన కాపుదల తన యందు భయము భక్తి కలిగిన వారి ఎడల ఉంటుందని దేవుడే సెలవిస్తుంటున్నాడు. నేనే అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డరా జ్ఞాపకం. నీ మీద కోపపడి వారందరూ కూడా సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. నీ శత్రువులు వారు నిన్ను చూసి సిగ్గుపడతారట, విస్మయం పొందుతారట, ఆశ్చర్యపడతారట. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డరా జ్ఞాపకం చేసుకోవాలి. నీ శత్రువులు ఎదుట 23 దావీదు అంటున్నాడు, నీ శత్రువులు ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరుస్తాను. వాగ్దానం చేస్తున్న దేవుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డరా, అంటే ఆయన కాపుదల ఎలా ఉంటుందో ఇక్కడ అభివర్ణిస్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 8-13 వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన కాపుదల, ఆయన రక్షణ, ఆయన దీవెన. జ్ఞాపకం చేసుకోవాలి. నీ విశ్వాస జీవితాన్ని దినదినము కూడా వాక్యానుసారంగా నువ్వు అభివృద్ధి చేసుకోవాలి. వాక్యములో నువ్వు బలపడాలి, ప్రార్థనలో బలపడాలి, నీ విశ్వాసంలో క్రొత్త జీవితం కనపడాలి, నవీన స్వభావం ధరించుకున్న వ్యక్తిగా నువ్వు కనపడాలి. ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు, నిత్య నిబంధన చేస్తుంటున్నాడు. నీతో సత్సంబంధము కలిగి నేను అభయం ఇస్తున్నానని ఆయన సెలవిస్తుంటున్నాడు. నీతిమంతుల క్షేమకరమైన భవిష్యత్తు. చూడండి, కీర్తన, దావీదు కీర్తన 25వ దావీదు కీర్తన 13వ వచనంలో ఒక్క మాట చూసి మనం ముందుకు పోదాం. 25వ దావీదు కీర్తన 13వ వచనం. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. ప్రియ దేవుని సంగమ, నీతిమంతుల యొక్క క్షేమకరమైన భవిష్యత్తు. నెమ్మదిగా ఉంటావు. ఏ అలజడి నీ దగ్గరికి రాదు, ఏ శత్రువు నీ దగ్గరికి రాడు, ఏ సాధారణ పాపములు నీ దగ్గరికి రావు. ఎందుకంటే ఆయన కాపుదల నీ చుట్టూ ఉన్నది. యోగును మనం చూస్తూ ఉంటున్నాం. యోగు కలిగిన అంతటి మీద కూడా దేవుడు కంచె వేశాడు, అగ్ని కంచె వేశాడు. అటువంటి కంచె నీ చుట్టూ కూడా వేస్తానని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. నీ విశ్వాస జీవితాన్ని సరిచేసుకుంటూ అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళినట్టయితే ఆయన యొక్క కాపుదల, నెమ్మది కలిగి నువ్వు జీవిస్తావు. మళ్ళీ ఏమంటున్నాడు, భూమిని, అతని సంతానము భూమిని స్వతంత్రించుకును. ఈనాడు మనం చూస్తూ ఉంటున్నాం, తమిళనాడులో ఎలక్షన్లు జరిగినాయి. సినీ యాక్టర్ విజయం పొందాడు. ఇప్పుడు 10 గంటలకి ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఉంటున్నాడు. ఆయన ఒక క్రైస్తవుడు, దేవుని నమ్మినవాడు. మొట్టమొదటి మాట దేవునికి స్తోత్రము చెల్లించి ఉంటున్నాడు. ఎన్నో ఆటంకం కలిగించారు లోకస్తులందరూ కూడా, ఎన్ని వాయిదాలు వేస్తూ వచ్చారు, గందరగోళం సృష్టిస్తూ వచ్చారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన నెమ్మది, భూమిని స్వతంత్రించుకుంటారు. ఇప్పుడు తమిళనాడు అంతా ఆయన చేతిలో. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నమ్మిన పిల్లలకు ఎన్ని ఆటంకములు కలిగించినా కూడా చివరికి దేవుడే వారికి విజయం కలిగిస్తాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు తమిళనాడు అంతటిని కూడా ఆయన పరిపాలన చేసేవాడు. ఆయన హస్తములో ఉన్నది. ఆయన పెన్ను పెడితే చాలు, అది జరిగిపోవాల్సింది. ప్రియమైన దేవుని సంగమం, ఆయన వాగ్దానం చేసిన ఈ వాగ్దానం అతని జీవితంలో నెరవేరుస్తూ వచ్చింది. మన జీవితంలో ఎందుకు నెరవేర్చాలి?
ఆయన యందు భయము భక్తి కలిగి నీతిమంతులముగా మనం తీర్చబడాలి. ఇతడును ఈమెను అబ్రహాము కుమార్తె, అబ్రహాము సంతానమే. పిలువబడాలి. మనం పిలువబడాలంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం, సహోదర ప్రేమ నిలవరమైనది. కాబట్టి దాన్ని సహోదర ప్రేమను జరిగిస్తూ ఉండాలి, ఆతిథ్యమిస్తూ ఉండాలి. కొందరు బైబిల్ గ్రంథముల్లో తెలియకనే దేవదూతలకు కూడా ఆతిథ్యం ఇచ్చుకున్నాడు. అబ్రహాము 3 మనుషులకు దేవుడు ఆతిథ్యం ఇచ్చుకున్నాడు. ఇతరులకు సహాయం చేసే గుణము, ఇతరులను ప్రేమించే మనస్సు నేను మనం కలిగి ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలి. నిన్ను ఏ రీతిగా ప్రేమించుకుంటున్నావో అదే రీతిగా ఇతరులను నువ్వు ప్రేమించాలి. మామూలు సామెత ఉంటుంది కదా, మానవ సేవే దేవుని సేవ. నువ్వు మానవుని చేస్తావు, నీ పొరుగు వారికి అప్పిస్తే దేవునికి నువ్వు అప్పించినట్టే. బీదలకు నువ్వు అప్పిస్తే దేవునికి నువ్వు అప్పిస్తున్నావు. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ నీకు నేర్పిస్తూ ఉంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మనకు నేర్పిస్తున్నాడు. ఇతరులను ప్రేమించాలి, ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోకూడదు. మీరు కూడా బంధింపబడిన బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, మీరును శరీరంతో ఉన్నారు గనుక కష్టముల అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని. మనం శరీరంతో ఉన్నాము, వారు శరీరంతో ఉన్నారు. బంధకములో ఉన్న వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమం, ఇక్కడ వివాహ వ్యవస్థల గురించి కూడా చెప్తూ ఉంటున్నాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటున్నాడు. ఈనాడు వివాహ వ్యవస్థను ఎంత అబుద్ధపాలైపోతున్నది, విలువ లేకుండా అయిపోయింది. క్రైస్తవుల జీవితంలో కూడా మందిరముల్లో ఎంతోమంది సేవకులను పిలిపించుకొని వారి మధ్యలో వివాహ బంధాన్ని ఏర్పరచుకొని ఒక కుటుంబంగా ఉంటున్న వారు కూడా కొంతకాలానికి విడిపోతూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. వివాహ బంధం చాలా ఘనమైనది, గొప్పది. ఆ దినమున నువ్వు చేస్తున్న ప్రమాణాలను నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. అన్ని విషయంలో నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, 2, 3వది మనం గమనించిన, 4వది గమనించినట్టయితే ధనాపేక్ష లేని వారంగా, ధనం ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా 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 మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇంతకు ముందున్న కోరమండల సిమెంటే కదా, కేశవరం సిమెంట్, అది నేత్రి. ఎన్నో భారతదేశంలో ఎన్నో ఇట్లాంటి కంపెనీలు ఉన్నాయి. ఎంతో కొన్ని కోట్ల ఆస్తి. ఆయన భోజనం చేసేదే 2 పులకలు. ఇన్ని కోట్లు ఉన్నా అనుభవించటానికి దేవుడు నీకు అధికారం ఇవ్వలే. 2 పులకలు, ఒక్క పులక ఎక్కువైనా కూడా ఆయాసము, లేనిపోని రోగాలు. ఆయన చనిపోయాడు అనుకుంటా, బహుశా లేడు. ప్రియ దేవుని సంగమా, అందుకున్నారు. ధనం మీద ధనాపేక్ష మనకు ఉండకూడదు. ఏమున్నదో దానితో నువ్వు సంతృప్తి పొందు. ధనాపేక్ష అయితే నష్టపోతాం. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. నేను వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉండాలి. నరమాత్రుడు నాకేం చేస్తాడు? దేవుడే నాకు తోడుగా ఉన్నాడు, అన్ని విషయంలో సహాయపడుతూ వస్తూ ఉంటున్నాడు. రక్షణ కలిగజేసే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నరమాత్రుడు ఏం చేస్తాడు? ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరొక జ్ఞాపకం చేసుకో. మనము నీతిమంతులముగా తీర్చబడాలి.
దేవునికి ఇస్తున్న గొప్ప ఆజ్ఞ ఏంటంటే, నువ్వే రీతిగా నీతిమంతులుగా ఉన్నావో, నువ్వే రీతిగా సత్య మార్గంలో నడుస్తున్నావో, ఏ రీతిగా నువ్వు న్యాయంగా ప్రవర్తిస్తున్నావో, ఏ రీతిగా దేవుడు చూపే మార్గంలో నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావో, అలాగనే నీ చుట్టూ ఉన్న వారిని కూడా రక్షించాలి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధ ఆత్మ నామం యొక్క వారికి బ్యాప్టిజం ఇస్తూ శిష్యులుగా చేయమని ఆజ్ఞ ఇస్తుంటున్నాడు. నీకు ఏ సంగతులు నేను బోధించుతున్నానో, ఏ రీతిగా నువ్వు నీతిమంతులుగా నువ్వు తీర్చబడి ఉన్నావో, ఏ రీతిగా నా మార్గంలో నువ్వు నడుస్తున్నావో నీకు తెలియజేస్తుంటున్నానో అది వారికి బోధిస్తూ వారిని నీతిమంతులుగా చేస్తూ దేవుని సన్నిధిలో శిష్యులుగా చేసే బాధ్యత దేవునికి ఇచ్చి, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటానని అభయం ఇచ్చి ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డ ఉదయకాల సమయంలో మాట్లాడుతుంటున్నాడు. దేవుడు నిత్యము నీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు సజీవ లెక్కలో లెక్కింపబడి ఇక్కడ మనం కూర్చున్నామంటే అది దేవుని దయ, ఆయన జాలి, ఆయన కృప, ఆయన రక్షణ. ఈనాడు సజీవ లెక్కలో లెక్కింపబడి ఇక్కడ మనం ఉన్నామంటే ఆయన ఎప్పుడూ కూడా నిన్ను గురించే ఆలోచన చేస్తుంటున్నాడు. ఎప్పుడూ కూడా నిన్ను గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే లోకానుసారమైన ఆలోచన చేత. ప్రియా దేవుని సంగమా, దేవుడు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేస్తా, విత్తబడిన వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకొని ఈ వారమంతా నువ్వు ధ్యానం చేసినట్టయితే దేవునికి ఇచ్చే ప్రతిఫలము ఎంత గొప్పగా ఉంటుందో. కాబట్టి రాబోయే దినముల్లో నీతిమంతులుగా మనము తీర్చబడే విధముగా అనునిత్యము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేస్తూ నీ హృదయంలో భద్రపరుచుకుంటూ నీతి మార్గములో నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమిస్తూ ఆతిథ్యం ఇస్తూ అనేకులను దేవుని శిష్యులుగా నువ్వు చేసినట్టయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 8వ వచనం నుండి 13వ వచనం వరకు చెప్పిన దేవుని మాటలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకొని దేవుని స్థలంలో నిత్యము నువ్వు నిలబడే విధముగా నీ యొక్క విశ్వాస జీవితాన్ని ప్రణాళికలను, నీ యొక్క అనుదినము ప్రణాళికను వేసుకుంటూ దేవునికి దగ్గరగా జీవించలాగిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండి నడిపించును గాక.